హాయ్ అండి, ఇవాళ విన్నర్స్ స్టడీ హాల్ అండ్ రీడింగ్ లైబ్రరీ గురించి మీకు తెలియజేయబోతున్నాను. ఇది నర్సాపేటలోని అరండల్పేటలో ఎల్ఐసి ఆఫీస్ పాత బిల్డింగ్ ఎదురుగా ఉంది. స్టడీ హాల్ అండి, ఇది 24 గంటలు ఆఫ్ ఉంటుంది. ఏసీ, ఫ్రీ వైఫైతో ఉంటుంది. మీరు ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఎస్ఐ, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఎంబీబీఎస్, నీట్, ఐఐటి, సచివాలయం జాబ్స్, చార్టెడ్ అకౌంటెంట్కి, ఆర్ఆర్బి, గేట్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అట్లయితే మీరు గవర్నమెంట్ జాబ్ అనేదే మీ లక్ష్యంగా చేసుకుని ప్రయత్నిస్తున్నారా? మీకు రోజుకి 12 గంటలకు పైగా ప్రశాంతమైన వాతావరణంలో ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం? ప్రిపరేషన్ మొదలు పెడదాం రండి అనే నినాదంతో విన్నర్స్ స్టడీ సర్కిల్ మన అరండల్పేటలో 24 గంటలు ఓపెన్ మరియు 24 గంటలు ఏసీతో ఓపెన్ చేశారు. ఇది చక్కటి వాతావరణంలో ఉంది. ప్రతి ఒక్కళ్ళు మీ ఎయిమ్నే సక్సెస్గా రూపొందించుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ విన్నర్స్ అకాడమీని ఒకసారి వీక్షించి ఇందులో జరుగుతున్న ఫెసిలిటీస్ని చూసుకుని స్వయంగా మీరే ఎన్రోల్ అవ్వచ్చు. స్టడీ సర్కిల్లో విన్నర్స్ స్టడీ సర్కిల్లోకి వచ్చానండి. ఇక్కడ అనిల్ గారు అని ఉన్నారు. ఈయన ఎన్ఆర్ఐలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి పీజీ ప్రిపరేషన్ కోసం ఈ స్టడీ సర్కిల్లో చేరారు. ఈయన మాటల్లోనే విందాం. మీరు ఎన్నాళ్ళైందండి ఆ స్టడీ సర్కిల్లో చేరి? 3 months అవుతుంది. మీరు అంతకుముందు ఎక్కడైనా స్టడీ సర్కిల్లో చేరారా? హైదరాబాద్లో. అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ ఖర్చు అనేది ఎట్లా ఉంది? అక్కడ ఎంత కట్టేవాళ్ళు మీరు? అంటే అక్కడ కూడా 24 గంటలు, హైదరాబాద్లో కూడా 24 గంటల ఫెసిలిటీ ఉండేదా? ఓకే, అంటే మధ్యాహ్నం 12 to 3 వరకు, నైట్ వరకు, నైట్ ఉండదు. ఇక్కడ మాత్రం మన నర్సాపేటలో 24 గంటల ఫెసిలిటీ అని రాశారు కదా, ఇస్తున్నారా? 12:30కి నైట్ 12కి క్లోజ్. మార్నింగ్ ఎన్నో గంటలకు ఓపెన్ చేస్తున్నారు? 6 o'clock. ఓకే, మీ ధ్యేయం ఏంటండి ఈ స్టడీ సర్కిల్లో చేరేటప్పటికి? నీట్ పీజీ ఎగ్జామ్ రాద్దామని. ఓకే, అంతకుముందు ఎప్పుడైనా అటెంప్ట్ చేశారా లేకపోతే ఇదే ఫస్ట్ టైమా? చేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి. డయానా గారితో మాట్లాడదాం. మీరు ఏ కోర్సు చేయడం కోసం ఇక్కడ ఈ స్టడీ సర్కిల్లో చేరారు? ఓకే, మీరు ఎక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేశారు? ఓకే, ఇక్కడ మీకు ఎట్లా అనిపిస్తుంది వాతావరణం? బాగుందా? ఎన్నాళ్ళైంది చేరి? మీరు కూడా చేరి 3 months అయింది. ఓకే, అంతకుముందు మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోవటం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయా? ఓకే, మీ నేటివ్ ప్లేస్ ఇదే లేకపోతే మీరు కావాలని ఇక్కడ చేరారా? నేటివ్ ప్లేస్ ఇక్కడే. ఏర్పాటు చేసిన విన్నర్స్ స్టడీ సర్కిల్లో చేరి నెక్స్ట్ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. పేరండి? మీరు అంతకుముందు ఏం జాబ్ చేస్తుండేవాళ్ళు? ఓకే, ఈ స్టడీ సర్కిల్ ఎన్నాళ్ళైంది మీరు చేరి? ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారా? ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. ఫ్యూచర్ సక్సెస్ కోసం మీరు తప్పనిసరిగా గ్రూప్ 2 కొట్టాలని ఆశిస్తున్నాము. విన్నర్ స్టడీ సర్కిల్లో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంతకుముందు మీరు ఎక్కడైనా ఏ స్టడీ సర్కిల్ అయినా చేరారు ఇట్లా? ఓకే, ఇట్లాంటి అంటే ఈ విన్నర్ స్టడీ సర్కిల్ లాంటి సర్కిల్స్ ఏర్పాటు చేస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? అవును. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పేపర్లు కూడా పెడుతున్నారు. న్యూస్ పేపర్లు, అన్ని రకాల పేపర్లు ఉంచుతారు మీకు అందుబాటులో అంటున్నారు. అవునా? అన్ని పేపర్లు ఉంటున్నాయి కదా. ఏసీ ఉంటుంది, వాటర్ ఉంటాయి 24 hours, వాతావరణం సైలెంట్గా ఉంటుంది. అదే 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 అదే. ఓకేనండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరేంటండి? మీరు విన్నర్ స్టడీ సర్కిల్లో చేరి ఎన్నాళ్ళైంది?
4-5 months. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ చేరిన తర్వాత? ఈ అట్మాస్ఫియర్ బాగుంది, పొజిషన్స్ కూడా బాగున్నాయి. ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంది? ఫీ స్ట్రక్చర్ కూడా ఎకనామికల్గా ఉంది. మెయిన్ అట్మాస్ఫియర్ కానీ మంచి 24 hours వైఫై ఉంటుందా? 24 hours ఉంది. ఓకే, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది కదా? ప్లస్ ఇక్కడ ఆస్పిరెంట్స్ కూడా సీరియస్గా ఉంటారు. సో బుక్స్ షేర్ చేసుకోవడం కానీ, ప్రిపేర్ అయ్యేది కానీ, అవును, తర్వాత రకరకాల ఆస్పిరెంట్స్, ఆల్ ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారు, గ్రూప్స్ ఆస్పిరెంట్స్ అవును. ఉన్నారు. సో అట్మాస్ఫియర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ మాకు లాట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ వాళ్ళు కొంతమందికి కొన్ని ఎగ్జామ్స్ యూపీఎస్సీ లెవెల్లో ఇస్తున్నాం. సో మాకు యూపీఎస్సీ లెవెల్లో క్వశ్చన్ టెక్స్ట్ బుక్స్ కానీ ఏదైనా మెటీరియల్ కానీ మెటీరియల్ షేర్ చేసుకోవడం, వాళ్ళ ఐడియాలజీ తీసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. ఓకే, చాలా చక్కగా వివరించారండి. విన్నర్స్ స్టడీ సర్కిల్ అనేది ఒక మంచి అవకాశం. పిల్లలు మీకులాగా ఉన్న ప్రిపేర్ అవుతున్న జాబ్స్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా మంచి అవకాశం కల్పిస్తున్నారు త్రివేణి మేడం. విన్నర్స్ స్టడీ సర్కిల్లో మీరు ఏ కోర్సు చదవడం కోసం చేరారు? సిఆర్ ఫైనల్ ఇయర్. ఓకే, ఎన్నాళ్ళైందమ్మా చేరి? 3 months అయింది. ఓకే, మీకు బాగుంది కదా ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని? వైఫై కానీ, వాతావరణం ప్రశాంతంగా ఉండటం, ఒకరికొకరు గ్రూప్ డిస్కషన్ చేసుకోవటం, సిఏ వాళ్ళందరికీ అవకాశం ఉందిగా? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం విన్నర్స్ స్టడీ సర్కిల్ రన్ చేస్తున్న మేడం గారితో మాట్లాడుతున్నాం. మేడం, మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందమ్మా? సార్, యాక్చువల్గా నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను సార్. ఆ టైంలో నష్టాపేటలో మేము స్పార్కింగ్ ఇన్స్టిట్యూట్, ఆ టైంలో చదువుకోవడానికి స్టూడెంట్స్కి అవైలబిలిటీలో అట్లీస్ట్ కూర్చోడానికి, చదువుకోవడానికి ప్లేస్ కూడా లేదు. ఆ ఉన్న సరౌండింగ్స్లోనే అడ్జస్ట్ అయ్యి చదువుకున్నాను. ఈ సమ్మర్కి మామూలు టైంలో మేము వాష్రూమ్ దగ్గర కూడా కూర్చొని చదువుకున్న పొజిషన్ వచ్చింది. ఆ టైంలో మనకు కూడా నష్టాపేటలో కూడా ఒకటి ఉంటే బాగుందని చెప్పేసి మేము 2 years బిఫోర్ అనుకున్నాము. బట్ ఒక అవసరమే మనకి కొత్త ప్రయోగాన్ని కల్పిస్తుంది అనే ఒక మాట ద్వారా విన్నర్స్ సర్కిల్ ఏర్పడిందండి. ఆవిడ మాటల్లోనే మనం తెలుసుకున్నాము. మీరు చేరే వాళ్ళకి ఫీజు ఎలా కలెక్ట్ చేస్తున్నారు? సార్, యాక్చువల్గా మన స్టడీ హాల్ స్టార్ట్ చేసినప్పుడు 1000తో స్టార్ట్ చేసినాము. 1000 రూపీస్తో స్టార్ట్ చేస్తారు పర్ మంత్. ప్రతి నెల ముందే కట్టాలి కమ్మా? అవును సార్. ఓకే, ప్రతి నెల ముందు కట్టాలి. ఈరోజు సమ్మర్ సీజన్ కాబట్టి 1200 చేయడం జరిగింది. మీ అంటే ఖర్చులు పెరుగుతాయి కాబట్టి అందరికీ ఏసీ అనేది మనం ఇవ్వాలి, కరెంట్ నిరంతరాయంగా ఉండాలంటే కరెంటు బిల్స్ కూడా ఎక్కువ వస్తాయి అనే ఉద్దేశంతో ఖర్చుని పెరగటం వల్ల ఈవిడ 1200 చేశారు. దగ్గర ఎట్లాంటి కోర్సులు చేరే వాళ్ళు, చదువుతున్న వాళ్ళు ఉన్నారమ్మా? యూపీఎస్సీ వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2 వాళ్ళు, మెయిన్ నీట్కి ప్రిపేర్ అయ్యి పీజీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎంబీబీఎస్ వాళ్ళు, సిఏ వాళ్ళు, అన్ని రకాల ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో అంటే మీ దగ్గర అన్ని రకాల సబ్జెక్టులకి హయ్యర్ లెవెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, హయ్యర్ జాబ్స్ కానీ అచీవ్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నవాళ్ళు, ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవాలనే ఉద్దేశం ఉండి అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మీ దగ్గర చేరుతున్నారు, అంతేనా? ఓకే, మీరు వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఏమేమి ఇస్తున్నారు? వైఫై ఒకటి ఇస్తున్నారు, ఏసీ ఇస్తున్నారు, ప్రశాంతమైన వాతావరణం ఇస్తున్నారు, న్యూస్ పేపర్లు ఇస్తున్నారు. ఒకవేళ కరెంటు పోతే ఇన్వర్టర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇండివిజువల్గా క్యాబిన్స్ ఉన్నాయి ఎవరికి. ఇంకొకటి ఏంటంటే ప్రతి స్టడీ సర్కిల్లో మనం ఇప్పటిదాకా గమనించినట్లయితే ఎక్కడా కూడా వాష్రూమ్స్ అనేవి ఆడపిల్లలకు ఉండే కాదు. ఇక్కడ వీళ్ళు వాష్రూమ్స్ని కూడా అరేంజ్ చేశారు. స్టడీ సర్కిల్లో న్యూస్ పేపర్స్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రూప్ డిస్కషన్ కోసం అని ప్రత్యేకంగా ఒక రూమ్ కూడా ఏర్పాటు చేశారు. సేమ్ సబ్జెక్ట్ ఉన్న పిల్లలు ఎవరైనా గ్రూప్ డిస్కషన్ చేయదలుచుకుంటే వాళ్ళకి వసతి కూడా ఉంది ఇక్కడ. మీకు ఎవరికైనా విన్నర్ స్టడీ సర్కిల్లో చేరాలి, ఎవరినైనా చేర్పించాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి.